ఏప్రిల్ 14వ తేదీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని, ఒక గొప్ప దళిత నాయకుడని మాత్రమే మనందరికీ తెలుసు. కానీ ఆయన గురించి మనకు తెలియనివి చాలానే ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు వింటే ఆయన ఎంత గొప్ప దార్శనికుడో తెలిసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇవాళ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మరియు ఎవరికీ పెద్దగా తెలియని కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అంబేద్కర్ గారు అనగానే మనకు మహారాష్ట్ర గుర్తుకొస్తుంది. కానీ ఆయన పుట్టింది మధ్యప్రదేశ్లోని మౌ అనే మిలిటరీ కంటోన్మెంట్ ప్రాంతంలో. ఆయన తండ్రి రామ్జీ సక్పాల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన తల్లిదండ్రులకు ఆయన 14వ మరియు ఆఖరి సంతానం. అంబేద్కర్ గారి అసలు ఇంటి పేరు అంబేద్కర్ కాదు, సక్పాల్. వాళ్ల ఊరి పేరు అంబాడవే కాబట్టి స్కూల్లో ఆయన పేరు అంబాడవేకర్గా మారింది. కానీ చిన్నప్పుడు ఆయన ఫేస్ చేసిన కుల వివక్ష వల్ల చాలా బాధపడేవారు. అయితే స్కూల్లో ఆయన మీద ఉన్న ప్రేమతో మహాదేవ్ అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణ టీచర్ తన సొంత ఇంటి పేరైన అంబేద్కర్ను ఆయన పేరు చివర చేర్చారు. అలా భీమ్రావ్ రామ్జీ అంబాడవేకర్ కాస్త మనందరికీ తెలిసిన బిఆర్ అంబేద్కర్గా మారారు. స్కూల్లో అంబేద్కర్ ఎదుర్కొన్న కుల వివక్ష మామూలుది కాదు. ఆయన క్లాస్ బయట నేల మీద కూర్చోవడానికి ఇంటి నుంచే ఒక గోనె సంచి, గన్నీ బ్యాగ్ తెచ్చుకునేవారు. స్కూల్లో నీళ్లు తాగాలంటే ప్యూన్ వచ్చి పైనుంచి పోస్తేనే తాగాలి. ఆయన ఆ నీళ్ల కుండను ముట్టుకోవడానికి వీల్లేదు. ప్యూన్ రాని రోజు ఆయనకు నీళ్లు దొరికేవి కాదు. ఆ బాధను ఆయన తన ఆటోబయోగ్రఫీ వెయిటింగ్ ఫర్ ఏ వీసాలో నో ప్యూన్ నో వాటర్ అని ఎంతో ఆవేదనతో రాసుకున్నారు. ముంబైలోని ఎల్ఫిన్స్టన్ హై స్కూల్లో అడ్మిషన్ పొందిన మొట్టమొదటి దళిత విద్యార్థి ఆయనే. చిన్నప్పుడే ఆయనకున్న అద్భుతమైన తెలివితేటలు, చదువు పట్ల ఉన్న ఆసక్తిని చూసి బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ III నెలకు 25 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చారు. ఆ తర్వాత అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో ఆయన ఉన్నత చదువులు చదువుకోవడానికి మహారాజే ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహించారు. కొలంబియా యూనివర్సిటీలో చదివేటప్పుడు ఆయన రోజుకు 18 గంటలు గ్రంథాలయంలోనే గడిపేవారు. ఎంతలా అంటే సాధారణంగా ఒక విద్యార్థి 8 సంవత్సరాలు కష్టపడి చదివే కోర్సును ఆయన కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే పూర్తి చేసి ఒక సంచలన రికార్డు సృష్టించారు. తనకిచ్చిన స్కాలర్షిప్ డబ్బులు ఎక్కువగా పుస్తకాలు కొనడానికే వాడేవారు. డబ్బులు మిగుల్చుకోవడం కోసం రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసేవారు. అంబేద్కర్ గారికి పుస్తకాలంటే ప్రాణం. ప్రపంచంలో వివిధ దేశాలు తిరుగుతూ ఆయన సొంతంగా 50,000కు పైగా అరుదైన పుస్తకాలను సేకరించారు. ఆ పుస్తకాలను భద్రపరచడం కోసం ఏకంగా ముంబైలో రాజగృహ అనే ఒక పెద్ద 3 అంతస్తుల ఇల్లు కట్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పర్సనల్ లైబ్రరీ ఉన్న వ్యక్తిగా ఆయన చరిత్రకెక్కారు. ఆయన కేవలం లా మరియు ఎకనామిక్స్లోనే కాదు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ ఇలా దాదాపు 64 సబ్జెక్టులలో మాస్టర్. అంతేకాకుండా ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, మరాఠీ, పర్షియన్, సాంస్క్రిట్ లాంటి 9 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే గొప్ప బహుభాషా కోవిదుడు. ఈ విషయాలు మీకు కొత్తగా అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.